హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మూన్షైన్ డివైన్ టారో. ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? అండ్ అందరూ హ్యాపీగా ఉండండి అండ్ స్టార్ లాగా ఉండండి, ఓకేనా? మన ఛానల్లో ఎవరు బాధపడకూడదు, అందరూ ఒక స్టార్ లాగానే ఉండాలన్నమాట, ఓకేనా? ఓకే ఫ్రెండ్స్, ఇవాళ వీడియో మనము మీ వ్యక్తి మీతో మాట్లాడకుండా పడుతున్న మూగ బాధ. చాలామంది మెసేజెస్ పెడుతున్నారు కదా, ఆ పర్సన్ థర్డ్ పార్టీ దగ్గర వెళ్ళిపోయారు. ఈ పర్సన్కి చాలా ఇష్టం, మీ పర్సన్ అంటే మీకు చాలా ఇష్టం. తనతో ఏమి చెప్పలేక లోపల మీకు తన మీద చాలా పెట్టుకుంటారు కదా, తనతో ఇలా ఉండాలి, అలా మాట్లాడాలి, జీవితం ఊహించుకుంటారు కదా, మీరే పెట్టేసుకొని చాలా బాధపడుతూ ఉన్నారన్నమాట, ఓకేనా? అండ్ ఆ వ్యక్తికి కూడా మీతో మాట్లాడాలని ఉన్నా మాట్లాడలేకపోతున్నారా? మరి ఏం కారణాలు ఉంటాయో ఈ వీడియోలో మనం చూసేద్దాం, ఓకేనా? ఫ్రెండ్స్ అందరూ వీడియో చూసిన వాళ్ళు ప్రతి ఒక్కరు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ని. అండ్ మీరు లైక్ చేయడం వలన ఇంకొంతమందికి మన ఛానల్ అనేది హెల్ప్ అవుతుందన్నమాట, ఓకేనా? వీడియో చూసి వెళ్ళిపోవద్దు, అందరూ లైక్ చేయాలి. వీడియో ఫుల్గా చూడండి, మీకు ఒక క్లారిటీ అనేది వస్తుందన్నమాట, ఓకేనా? అండ్ బాధపడతా ఉండకండి, ఎక్కువ శాతం మీ కెరియర్ మీద మీరు ఫోకస్ చేయండి, ఓకే? మీరు కెరియర్ మీద ఆటోమేటిక్గా మీరు కెరియర్ మీద ఫోకస్ చేశారనుకో, మీరు మీ పర్సన్ని మీరు కాల్ చేయాల్సిన అవసరం లేదు. మాటికి తనే మీ దగ్గరికి వచ్చేస్తారు, మిమ్మల్ని లైఫ్ లాంగ్ వదిలేసి వెళ్ళరు కూడా. అర్థమవుతుందా? అందరికీ అర్థమవుతుందని అనుకుంటున్నాను. ఇప్పుడు మీ వ్యక్తి మీతో మాట్లాడకుండా పడుతున్న మూగ బాధ ఏంటో మనం చూద్దాం. కారణం ఏమై ఉంటుందో ఒకసారి మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం, ఓకేనా ఫ్రెండ్స్? ప్లీజ్ ఏంజల్స్, ప్లీజ్ డివైన్, ప్లీజ్ యాక్యురేట్గా రీడింగ్ అనేది ఇవ్వండి మా వ్యూవర్స్కి. మీ పర్సన్ మీతో మాట్లాడకుండా పడుతున్న మూగ బాధ ఏంటి, కారణం ఏమై ఉంటుందో చెప్పండి యూనివర్స్. ఒక నిమిషం అండి. యూనివర్స్ ప్లీజ్ యాక్యురేట్గా రీడింగ్ ఇవ్వండి మా వ్యూవర్స్కి. మా వ్యూవర్స్ వాళ్ళ వ్యక్తితో మనసు విప్పి మాట్లాడకుండా వాళ్ళ లోపలే బాధపడుతూ ఉన్నారు కదా, ఆ మూగ బాధ ఎందుకు? ఆ పర్సన్ కూడా వీళ్ళతో ఆపోజిట్ పర్సన్ కూడా వీళ్ళతో మాట్లాడకుండా కొంతమంది విషయంలో ఇలా కూడా జరుగుతుందండి. ఆ పర్సన్ కూడా మీతో ఫీలింగ్స్ షేర్ చేసుకోకుండా తనలో తనే చాలా బాధపడుతున్నారు. మరి ఎందుకో ఈ వీడియోలో నేను మీకు చెప్పేస్తాను, ఓకేనా? ఫస్టే శుభం కార్డ్ వచ్చేసింది, ఓకేనా? సూపర్ అసలు. త్రీ మేజర్ ఆర్కనా. ప్లీజ్ ఏంజల్, ప్లీజ్ యాక్యురేట్గా రీడింగ్ ఇచ్చేయండి మా వ్యూవర్స్కి. ప్లీజ్ ఏంజల్స్, ప్లీజ్ యాక్యురేట్గా రీడింగ్ ఇచ్చేయండి మా వ్యూవర్స్కి.
ఇన్ని కార్డ్స్ వచ్చినాయా? ఎనర్జీస్ బాగా కనెక్ట్ అవుతున్నట్టున్నాయండి. మీ బాగా స్పీడ్గా కార్డ్స్ అనేవి స్లిప్ అయిపోతూ ఉన్నాయి. టూ మోర్ కార్డ్ గివ్ మీ యూనివర్స్ అండ్ వన్ మోర్ కార్డ్. సూపర్. అన్నీ మేజర్ ఆర్కనా అండి. 1 2 3 4 5 6 మేజర్ ఆర్కనా, 6 కార్డ్స్ మైనర్ ఆర్కనా. చాలా 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 బిగ్ చేంజెస్ అనేది మీ లైఫ్లో ఫస్ట్ రాబోతుందండి. ఇది మాత్రం నేను క్లారిటీగా చెప్పగలను. ఓకేనా? ఆ పర్సన్ చాలా పొసెసివ్గా ఉన్నారు. మీ పర్సన్ మీతో మాట్లాడకుండా పడుతున్న మూగ బాధ ఏంటి మన క్వశ్చన్ కదా. దానికి ఆన్సర్ ఏంటంటే, మీ పర్సన్ మీ లైఫ్లో తను లేకపోతే తను అంతే అండి. తను చచ్చిన శవంతో సమానం అన్నమాట అక్కడ. మీరు కూడా కొంతమంది మీకు వర్తిస్తుంది, మన వ్యూవర్స్ చూస్తున్నారు కదా, వాళ్ళు కూడా ఉన్నారు దీంట్లో. కొంతమంది మీ పార్ట్నరే ఉంటారు, కొంతమంది మన వీడియో చూసే దాంట్లో కూడా కొంతమంది ఉన్నారన్నమాట. ఓకేనా? మీ పర్సన్ లేకుండా మీరు ఒక చచ్చిన శవంతో సమానంగా ఉంటున్నారు. ఆపోజిట్ పర్సన్ కూడా మీతో మాట్లాడకుండా సేమ్ అలాగే ఫీల్ అవుతున్నారనమాట. మీరు లేనిది తన జీవితంలో ఏది లేదు అనేసి ఫీల్ అవుతున్నారు ఫస్ట్ ఆఫ్ ఆల్. అండ్ మీ మీదే ఫోకస్ పెట్టేసి ఉన్నారు ఆ పర్సన్. రైట్ టైం కోసం వెయిట్ చేస్తూ ఉన్నారు. తన జీవితంలో మీరు ఉంటేనే తను చాలా హ్యాపీగా ఉంటారండి. అండ్ తను ఏం కోరుకుంటే అది తనకు లభిస్తుంది. తన జీవితంలో మీరు ఉంటే తన విష్ ఫుల్ఫిల్మెంట్ అవుతుందన్నమాట. ఓకేనా? కొంతమంది కాంటాక్ట్లోకి రాపోతున్నారు. అండ్ ఆన్ అండ్ ఆఫ్ సిచ్యువేషన్ కూడా ఉంటుందండి మీ పర్సన్కి. మీకు చిన్నగా ఎప్పుడో ఒకసారి మాట్లాడడం అలాంటివి కూడా చేస్తున్నారు కొంతమంది. అండ్ ఆ పర్సన్ అయితే చాలా బాధపడుతున్నారండి. 10 కత్తులు కుచ్చుకుంటే వీపుకి ఎంత బాధ కలుగుతుందో మనకి, అంత బాధలో ఆ పర్సన్ అయినా ఉండొచ్చు, లేదా మీరు కూడా మన వ్యూవర్స్లో కూడా కొంతమంది సేమ్ సిచ్యువేషన్లో ఉన్నారన్నమాట. దానికి కారణం ఏంటంటే రిలేషన్షిప్ అంటే ఇంట్లో వాళ్ళు ఒప్పుకోకపోవడం కానీ, ఆ పర్సన్ వాళ్ళ ఇంట్లో ఒప్పుకోకపోవడం కానీ, మీ ఇంట్లో మీ ఇంట్లో ఫ్యామిలీస్ కానీ ఎవరైనా ఒప్పుకోకపోవడం కానీ అలా జరుగుతుందన్నమాట. దాని వలన చాలా 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 బాధపడుతూ ఉన్నారు ఆ పర్సన్. అండ్ యూనివర్స్ని ప్రే చేస్తున్నారు. 2 దండం ఇలా చేతులు ఇలా పట్టేసుకొని యూనివర్స్ని ప్రే చేస్తున్నారన్నమాట ఆ పర్సన్. యూనివర్స్ ప్లీజ్ మా పర్సన్ని మా లైఫ్లోకి పంపించేసే, తనతో హ్యాపీగా ఉండాలి. తను నా లైఫ్లో ఉంటేనే నేను హ్యాపీగా ఉండగలను. నేను నా పర్సన్ని ఎలాంటి బాధలు పెట్టను, చాలా హ్యాపీగా చూసుకుంటాను అనేసి ఆ పర్సన్ అనేది అలా యూనివర్స్ని ప్రే చేస్తున్నారన్నమాట. తన ప్రేమనంతా మీకు ఇచ్చేయాలనుకుంటున్నారు. మిమ్మల్ని ఎలాంటి కష్టం లేకుండా చాలా హ్యాపీగా చూసుకోవాలని కూడా కొంతమంది అనుకుంటున్నారన్నమాట. ఓకేనా? మీరు తన లైఫ్లో లేకపోతే అంతా లాస్ అయిపోయినట్టు ఫీల్ అవుతున్నారండి. మీ దగ్గర చాలా ఫాస్ట్గా ట్రావెల్ చేసి రావాలనుకుంటున్నారు. అండ్ కొంతమంది వైఫ్ అండ్ హస్బెండ్ అయితే మీ పర్సన్స్ మీ లైఫ్లోకి రాబోతున్నారండి. చాలా స్పీడ్గా మీ పార్ట్నర్ మీ లైఫ్లోకి రాబోతున్నారు. అండ్ కోర్టులో కానీ అండ్ ఏదైనా కేసులో కానీ మీరు ఇరుక్కుంటే మీ తరపున న్యాయం అనేది వస్తుందన్నమాట. ఓకేనా? మీరే గెలుస్తారు. ఓకే? అండ్ మీ పర్సన్ కొద్దిగంత తన వర్క్లో కూడా ఫోకస్గా ఉన్నారు. ప్రజెంట్ తను కొద్దిగా ఫోకస్ ఉన్నారు. వర్క్లో కూడా చాలా హార్డ్ వర్క్ చేస్తూ ఉన్నారు అండి తను. అండ్ మీ మీద
కూడా తనకు ఫోకస్ ఉందన్నమాట. ఎలాగైనా సరే రిస్క్ తీసుకొని మీ దగ్గరికి రావాలి, మీకు ప్రపోజ్ చేయాలి, మీ కాల్ ఆర్ మెసేజ్ చేయాలనేసి మీ పర్సన్ అనేది అనుకుంటున్నారనమాట. ఓకేనా. క్వీన్ ఆఫ్ కప్స్తో మీ పర్సన్ తన ఫోకస్ అంతా మీ మీదే పెట్టేసి ఉన్నారు. చూస్తున్నారు కదా, ఇక్కడ ఈ పర్సన్ తన దగ్గర అన్నీ ఉన్నాయండి. మనీ ఉంది, తనకు సర్వ సంపదలు అన్నీ తన దగ్గర ఉన్నాయి, కానీ తన దగ్గర మీరు లేరు. మీరు లేకపోవడం వలన ఇంత బాధపడుతున్నారు ఆ పర్సన్. దీంట్లో మీరైనా ఉండొచ్చు, లేక మీ పర్సన్ అయినా ఉండొచ్చు అన్నమాట. ఓకేనా. తన దగ్గర మనీ ఉంది, ఆస్తులు ఉన్నాయి, ఇంకా తను మంచి జాబ్ పర్సన్లో పెద్ద హై పొజిషన్లో ఉండే పర్సన్ కూడా కావచ్చు కొంతమందికి. అన్నీ ఉన్నా కూడా తనకి మీరు లేరనే బాధ మాత్రం చాలా ఉందండి ఆ పర్సన్కి. మీరు ఉంటేనే తనకు విష్ ఫుల్ఫిల్మెంట్ అవుతుందన్నమాట. తన ఫోకస్ అంతా మీ మీదే పెట్టేసి ఉన్నారు. మీకు ఎలాగైనా కప్ ఆఫర్ చేయాలి అనేసి అనుకుంటున్నారు. ఎలాగైనా సరే రిస్క్ తీసుకొని మరి మీ దగ్గరికి రావాలి అని అనుకుంటున్నారు. చూస్తున్నారు కదా, ఈ పర్సన్ కొండ మీద ఉన్నారు. చాలా పైన కొండ మీద, వెనకల డాగ్ ఉంది. ఓకే, తనను కింద పడిపోతా వద్దు అన్నా కూడా అలా కుదరదు, నేను నా పర్సన్ దగ్గరికి వెళ్ళాల్సిందే ఎలాగైనా సరే అనేసి ఆ కొండ చివర్లోనే ఉన్నారు. అయినా కూడా రిస్క్ తీసుకొని మరి రావాలని అనుకుంటున్నారన్నమాట మీ పర్సన్. చాలా ఫాస్ట్గా మీ లైఫ్లోకి వచ్చేయాలి, తన ప్రేమనంతా మీకు ఇవ్వాలి అనేసి అనుకుంటున్నారు. మీకు న్యూ సైకిల్ అనేది స్టార్ట్ అయిపోతుందండి మీకు, మీ పర్సన్కి. ఇప్పుడు దాకా ఒక సైకిల్ ఎండ్ అయిపోతే ఇప్పుడు న్యూ స్టార్ట్ అవుతుందన్నమాట. అండ్ కొంతమందికి వన్ సినారియో చెప్పాను, మీ పర్సన్ మీ లైఫ్లోకి వచ్చేస్తున్నారు, మీకు కాంటాక్ట్ చేస్తారు, రీయూనియన్ అవుతుంది. తన ఫోకస్ అంతా మీ మీదే పెట్టేసి ఉన్నారు, మీరు లేకపోతే చాలా బాధపడుతున్నారు. తను మీకు కాంటాక్ట్ అవ్వబోతున్నారు, తన ప్రేమనంతా మీకే ఇవ్వాలి అని అనుకుంటున్నారు. ఇంకొంతమంది సెకండ్ సినారియోలో కొంతమందికి చాలా స్ట్రాంగ్గా టవర్ మూమెంట్ అనేది మీ లైఫ్లో పడబోతుంది అనమాట. అంటే మీరు మంచి చేస్తే మంచి జరుగుతుంది, చెడు చేస్తే చెడు జరుగుతుంది అన్నమాట. ఇప్పుడు దాకా కొంతమందికి కాంటాక్ట్లో ఉంటే మీ పర్సన్ మీ లైఫ్లో నుంచి నో కాంటాక్ట్ సిచ్యువేషన్కి వెళ్ళిపోయే ఛాన్స్ ఉంది. తన మనీ ఫోకస్ మీద, మనీ మీదనే ఎక్కువగా దృష్టి పెట్టే ఛాన్స్ కూడా ఉంది కొంతమందికి. ఓకేనా. మరి యూనివర్స్ మీకు ఏం గైడెన్స్ ఇస్తుందో చూద్దాం ఒకసారి. రాశుల పేరు వచ్చేసి స్ట్రాంగ్గా మిథునం, తుల, కుంభరాశి అండ్ వృషభం, కన్య, మకర రాశి పర్సన్ అండి. మిథునం, తుల, కుంభరాశి అయినా ఉండొచ్చు మీ పర్సన్, లేదా వృషభం, కన్య, మకర రాశి పర్సన్ కూడా రావచ్చు అన్నమాట. ఓకేనా. మీరే తన లైఫ్లో ఉంటే తను చాలా సక్సెస్ అవుతాను, హ్యాపీగా ఉంటాను అనేసి మీ పర్సన్ అయితే చాలా ఫుల్గా అనుకుంటున్నారు అన్నమాట. కొద్దిగా పొసెసివ్గా కూడా ఉన్నారు మీ మీద. మీతో ఎలాగైనా రీయూనియన్ కావాలని అయితే స్ట్రాంగ్గా కోరుకుంటున్నారు, మీతో హ్యాపీ ఫ్యామిలీ కావాలనుకుంటున్నారు. కొద్దిగా జగిల్ అవుతున్నారండి, అందుకనే కావచ్చు టవర్ కార్డ్ ఇక్కడ వచ్చింది. ఓకేనా. జగిల్ అవుతున్నారు రెండు విషయాల మధ్య, ఏదో తనకు తన లైఫ్లో ఏదో ఉంది, అందుకనే కొద్దిగా కన్ఫ్యూజ్ అవుతున్నారనమాట. 24/7 మీ గురించి ఆలోచిస్తున్నారు, ఏదో ఒక విషయంలో స్టక్ అయిపోయారండి, మీతో హ్యాపీ ఫ్యామిలీ కావాలనుకుంటున్నారు. అండ్ ఈ పర్సన్ చాలా స్పీడ్గా మీ లైఫ్లోకి వచ్చేయాలి అనుకుంటున్నారనమాట. చాలా స్పీడ్గా మీ లైఫ్లోకి వచ్చేయాలి, మీకు ప్రపోజ్ చేయాలి అనేసి అనుకుంటున్నారు. అండ్ ఈ పర్సన్ మీకు అన్కండిషనల్ లవ్ కూడా చేస్తున్నారనమాట.
చాలా యంగ్ పర్సన్ అయి ఉంటారండి మీ పర్సన్. 30 years అనుకుంటా, 30 years ఉంటుంది ఆ పర్సన్కి. ఓకేనా? అండ్ అందరితో చాలా కలుపుగొలుగు ఉండే పర్సన్ అండి ఈ పర్సన్. అందరితో ఫ్రెండ్లీ నేచర్గా ఉంటారు, చాలా హ్యాపీగా ఉంటారు ఈ పర్సన్. తన సరదా స్వభావంతో అందరినీ, ఒకవేళ వర్క్ల ఏరియాలో కూడా తన సరదాగా ఉండే పర్సన్ అందరినీ కలుపుకుంటూ ఉంటారు అండ్ తన పని చేయించుకుంటారనమాట. అలాంటి పర్సన్ అయి ఉంటారు మీ పర్సన్. ఓకేనా? మరి యూనివర్స్ మీకు ఏం గైడెన్స్ ఇస్తారో చూద్దాం. ఓకేనా? యూనివర్స్ మా వ్యూవర్స్కి మీరు ఏం గైడెన్స్ ఇస్తున్నారు తెలియజేయగలరు. ప్లీజ్ ఏంజల్స్, ప్లీజ్ యూనివర్స్, ప్లీజ్ యాక్యురేట్గా రీడింగ్ ఇవ్వండి. మా వ్యూవర్స్కి మీరు ఏం గైడెన్స్ ఇస్తున్నారు తెలియజేయండి. హ్యాపీ ఫ్యామిలీ చూస్తున్నారు కదా. ఆ పర్సన్ మీతో హ్యాపీగా ఉండాలి, మ్యారేజ్ చేసుకోవాలి. ఇక్కడ అర్థమవుతుంది ఈజీగా. కార్డ్స్ చూస్తేనే మనకు అర్థమవుతుంది అన్నమాట. న్యూ సైకిల్ స్టార్ట్ అయిపోతుంది. మీ పర్సన్ మీకు కాంటాక్ట్లోకి రాబోతున్నారు. న్యూ సైకిల్ స్టార్ట్ అవ్వబోతుంది. తను ట్రావెల్ చేసి మీకు మీ దగ్గరికి వచ్చేస్తున్నారు. మీరు లేకుండా తను ఇలా ఉన్నారన్నమాట. ఇలా ఉన్నారు, మానసిక అశాంతితో ఉన్నారు, నిద్రలేని రాత్రులు గడుపుతున్నారు. తన హెల్త్ పాడైపోతుంది, చాలా 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 బాధపడుతున్నారనమాట. ఇవంతా కాదు, నిన్న పర్సన్ దగ్గర వెళ్ళిపోతేనే నేను ఇలా ఉంటాను. దస్సన్ నా ఫేస్లోనే నవ్వు ఉంటుంది, నా మనసు హ్యాపీగా ఉంటుంది నా పర్సన్ దగ్గరికి నేను వెళ్ళిపోతేనే అని తను డిసైడ్ అవుతున్నారనమాట. మీ లైఫ్కి జస్టిస్ అనేది వస్తుంది. ఓకేనా? తన ఫోకస్ అంతా మీ మీదే పెట్టేసి ఉన్నారు. తన ప్రేమనంతా ఇవ్వాలి అనుకుంటున్నారు, మిమ్మల్ని చాలా హ్యాపీగా చూసుకోవాలనుకుంటున్నారు. ఎందుకంటే మిమ్మల్ని మ్యారేజ్ చేసుకొని హ్యాపీగా చూసుకోవాలని అనుకుంటున్నారనమాట. తన ఇంటెన్షన్స్ ఇవి. ఓకేనా? తను మిమ్మల్ని మ్యారేజ్ చేసుకోవాలని వస్తున్నారు ఆ పర్సన్. ఓకేనా? మీరు లేకపోతే తనకి లాస్ అవుతున్నారు ఆ పర్సన్. మీరు లేకుండా తన జీవితంలో చాలా లాస్ అయిపోయినట్టు ఫీల్ అవుతున్నారు. అందుకనే 10 కత్తులు కుచ్చుకుంటే ఎంత బాధ ఉంటుందో అంత బాధలో ఉన్నారన్నమాట. ఇంకేంటి హ్యాపీనా మీరు? ఇది అయిపోయింది. మనం మీ పర్సన్ ఎనర్జీస్ ఎలా ఉన్నాయో ఒకసారి చెక్ చేద్దాం. మీ ఎనర్జీస్ అండ్ మీ పర్సన్ ఎనర్జీస్. యూనివర్స్ ప్లీజ్ మా వ్యూవర్స్కి వాళ్ళ ఎనర్జీస్ అండ్ వాళ్ళ పార్ట్నర్ ఎనర్జీస్ తెలియజేయగలరు. ఇవి మీ పార్ట్నర్ ఎనర్జీస్ అండి. ఇవి మీ ఎనర్జీస్. ఓకేనా? హార్ట్ బ్రేక్ ఎవరికి అవ్వబోతుంది? హార్ట్ బ్రేక్. తను వర్క్లో ఫోకస్గా ఉన్నారు కదా, ఉమెన్ హోల్డింగ్ కానీ మీ పర్సన్ ప్రజెంట్ సిచ్యువేషన్లో తను ఎక్కువగా ఖర్చు చేయడానికి ఇష్టపడట్లేదన్నమాట. తను ఆచితూచి ఖర్చు చేయాలి అనుకుంటున్నారు. మీతో హ్యాపీ ఫ్యామిలీ ఉండాలి అనుకుంటున్నారు. వచ్చింది కదా మనకు మ్యారేజ్ కార్డ్. తను మీరు లేకపోతే చాలా లాస్ అవుతున్నారు కదా, అందుకని ఇప్పుడు మీ దగ్గరికి వచ్చేస్తున్నారు. తను మిమ్మల్ని మ్యారేజ్ చేసుకోవాలి. ఇక్కడ కూడా మనకు మ్యారేజ్ కార్డ్ వచ్చేసింది. యూనివర్స్ మీకు ఏమిచ్చింది? మీ పర్సన్ మీకు మ్యారేజ్ అవుతుంది ఇద్దరికి అని చెప్తుంది. మీ పర్సన్ కూడా ఏమనుకుంటున్నారు? మిమ్మల్ని మ్యారేజ్ చేసుకోవాలి, హ్యాపీ ఫ్యామిలీగా ఉండాలని అనుకుంటున్నారనమాట. ఓకేనా? ఇంతకంటే క్లారిటీ మీకు ఇంకేం కావాలి? మరి మీరేమనుకుంటున్నారో చూద్దాం. మీలో చాలామంది తను మనసులో ఏదో బాధ ఉంది కానీ బయటకు చెప్పుకోకుండా మీలో మీరే చాలా బాధపడుతూ ఉన్నారు. అండ్ మీ లోపల ఉన్న విషయం బయట చెప్పడానికి చాలామంది
భయపడుతున్నారు, చాలా బాధపడుతున్నారనమాట మీరు. ఎందుకంటే మీ పర్సన్ ఇప్పుడు లేరు కదా మీ దగ్గరికి, అందుకనే మీరు చాలా బాధపడుతున్నారు. మన క్వశ్చన్ ఏంటి అదే కూడా, మీ లోపల మీరే మీ మూగ బాధ ఏంటి అనేసి అదే అన్నమాట. మీరే చాలా బాధపడుతున్నారు. ఏదో ఒక విషయం మీ మనసులో ఉంది కానీ బయటకు చెప్పడానికి భయపడుతున్నారు. అండ్ ఏంజెల్ ఆఫ్ ద బ్యాలెన్స్, మీ ఎమోషన్స్ని మీరు బ్యాలెన్స్ చేసుకుంటున్నారు. బ్లెస్ మీన్ అబాండెన్స్, కానీ మీ పర్సన్ మీ లైఫ్లోకి వచ్చేస్తున్నారు. దానివల్ల మీకు అన్నీ సమృద్ధిగా లభిస్తుంది. అబాండెన్స్ అనేది మీ లైఫ్లోకి వచ్చేస్తుంది అన్నమాట. ఓకేనా, మీరు చాలా తర్వాత ఇవన్నీ దాటుకొని ఇలా ఉండబోతున్నారు. అన్నీ సమృద్ధిగా మీ పార్ట్నర్ మీ దగ్గరకు వచ్చేస్తారు. అప్పుడు చాలా హ్యాపీగా ఉండబోతున్నారు ఇద్దరు. ఓకేనా, ఓకే, ఇది ఇవాళ రీడింగ్ ఫ్రెండ్స్. మీకు కనుక ఈ వీడియో కనుక నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనా, చాలామంది అండి వీడియో చూస్తున్నారు వెళ్ళిపోతున్నారు కానీ ఒక లైక్ కూడా వేయట్లేదు. మేము మీకు సపోర్ట్ చేసినప్పుడు మీరు కూడా మాకు సపోర్ట్ చేయాలి కదా. ఒక లైక్ చేయడం వలన మీరు మాకు ఒక బూస్ట్ తాగినంత ఎనర్జీ అనేది మాకు వస్తుందన్నమాట. కాబట్టి లైక్ చేయడం ఎప్పటికీ మర్చిపోవద్దండి. ఓకేనా, మాకెందుకని ఎప్పటికీ అనుకోకూడదు. ఓకేనా, ఆ యూనివర్స్, ఆ డివైన్ అనేది మమ్మల్ని ఈ గైడెన్స్ ఇవ్వడానికే మీ లైఫ్లోకి పంపించినట్టు మీరు అర్థం చేసుకోండి. అలాగే మీరు లైక్ చేయడం వలన మేము కూడా కొద్దిగా హ్యాపీ అవుతాము. అండ్ మన ఛానల్ ద్వారా ఇంకొంతమందికి కూడా, వాళ్ళు చాలా బాధపడుతూ ఉంటారు కదా రిలేషన్షిప్లో, వాళ్ళకు కూడా కొద్దిగా హెల్ప్ అవుతుంది అన్నమాట మన ఛానల్ అనేది. దానివలన వాళ్ళు కూడా హ్యాపీగా ఉంటారు. ఓకేనా, మీరు లైక్ చేయడం వలన చాలామందికి మంచి జరుగుతుంది. ఓకే, మాకు మంచి జరుగుతుంది, మీకు జరుగుతుంది. అండ్ కొంతమందికి కూడా మన ఛానల్ అనేది రీచ్ అయిపోతుంది. వాళ్ళ బాధల నుంచి కూడా వాళ్ళు బయటకు రావడానికి ఛాన్స్ అనేది ఉంటుంది. ఓకే, కాబట్టి మనం లైక్ చేయడం ఎప్పటికీ మర్చిపోకూడదు. ఓకేనా, ఓకే ఫ్రెండ్స్, మరి ఇంకో వీడియోలో మనం కలుసుకుందాం. అందరికీ బాయ్ మరి.